హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వర్సెస్ శంకర్ వ్లాగ్స్. శంకర్ పద్మ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా నాన్న తండ్రి కూతురు అలా కూర్చున్నా. మా పాప ఇంచి వాళ్ళ డాడీ పక్కన కూర్చుంటుందట, నేను మా డాడీ పక్కన కూర్చోలేక అందుకని కూర్చున్నారుగా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సింహాచలం వెళ్తున్నాం మొక్కు తీర్చుకోవడానికి. స్లాబ్ మంచిగా అయిపోతే సింహాచలం వస్తామని మొక్కుకున్నాం అనమాట. అందుకని ఇప్పుడు వెళ్తున్నాం అందరూ. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. మా ఆయన కూడా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి హాయ్ చెప్పలేరు ఇప్పుడు. ఏది హాయ్ చెప్పు. సింహాచలం వెళ్తున్నాం. మధ్యాహ్నం 3 అయ్యింది, ఇప్పుడు 3కి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, అందుకని ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం. మళ్ళీ ఊరు వెళ్ళిపోతాము. ఊరెళ్ళి వచ్చిన తర్వాత వెళ్దాం అన్నారు, కానీ ముందే వెళ్ళేసి వచ్చేస్తే మంచిదని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సింహాచలం చూపిస్తాను మీకు, వీడియో మొత్తం చేస్తా. సింహాచలం వెళ్తే ఈ స్టేషన్లోనండి దిగుతారు. ఇక్కడ స్టాప్ అనమాట, బస్ స్టాప్. మన కొండపైకి కూడా బస్సులు వెళ్తాయి. గోపాలపట్నం అనమాట ఇది. చూడండి పండగ వాతావరణం గోపాలపట్నంలోనే. మొత్తం బట్టలు, రేపు భోగి కదా, బట్టలు కొనడానికి వచ్చినట్టున్నారు. అస్సలు ఖాళీ లేదనమాట, ఫుల్ ట్రాఫిక్. సిఎంఆర్ జ్యువెలరీ కొత్తగా పెట్టారండి గోపాలపట్నంలో. ఇటు వెళ్తే పెందూర్తి అండి, ఇది ఏంటి సింహాచలం రోడ్. నన్ను ఏ రోడ్ ఇది? సింహాచలం రోడ్. ఎక్కడ చూసావు బోర్డు? అక్కడ చూసావు. తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందా? ఇంగ్లీష్లో ఉందా? సరే సరే, ఇటు చూడు, హాయ్ చెప్పు. చూడండి పండగ వాతావరణం. వెళ్ళిపోతున్నారు బ్యాగులు వేసుకొని ఊరు. చుట్టూ బండి చుట్టూ బ్యాగులు కట్టేశారు, ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట. ఏ ఊరో ఏటో. బస్సులు ఖాళీ లేవు, ట్రైన్లు అసలు ఖాళీ లేవు అంట. ఊర్లు ఇప్పుడు శ్రీకాకుళం కానీ దగ్గర ఊర్లు వెళ్ళాలన్నా బస్సులు అసలు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు. ఇలాగా బండికి ఏంటంటే చుట్టూ బ్యాగులు కట్టేసి వెళ్ళిపోతున్నారు, లాంగ్ జర్నీ అయినా. ఇగోనండి ఎంటర్ అయిపోతున్నాం కొండపైకి. బస్ సింహాచలం కొండపైకి 28 ZH. అక్కడ మధ్యలో తీసుకుంటారు టికెట్. ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్నాను. ఆంజనేయ స్వామి అండి, మెట్లంట అలా వెళ్తారు. ఎవరు ఎగురుతారు? ఆంజనేయ స్వామి. ఎవరు ఉండరు కదా నైట్ టైము, అప్పుడు ఎగురుతారు అనమాట. మరి ఇప్పుడు అందరు చూసేస్తారు కదా, అందుకనే చూసేస్తే అందరు కళ్ళు తీరి పడిపోతారు. అయ్యి మరి ఆంజనేయ స్వామి ఏంటి ఎగురుతున్నారని కళ్ళు తీరి పడిపోతారు. ఇంకా గుళ్ళో అయితే ఫోన్స్ అలౌ లేదు కదా, కెమెరా కానీ ఫోన్ కానీ అలౌ చేయరు. కారులోనే ఫోన్లు చెప్పులు అన్నీ పెట్టేసి మేమైతే దర్శనంకి వెళ్ళాం. ఇంక కిందనైతే కొండ కిందన స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు టికెట్లు ఇస్తారండి, అక్కడ పెట్టలేదన్నమాట, ఇక్కడ మధ్యలో పెట్టారు. కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా మనం తీసుకోవాలి, పేమెంట్ చేయాలన్నమాట. మనీ పే చేసి వెళ్ళాలి కొండ మీదకి. మేము అప్పట్లో పిక్నిక్ వెళ్తే సింహాచలం కొండ మీదకి వచ్చేవాళ్ళమండి కార్తీక మాసంలోన. మొత్తం వంట వండుకొని ఇంటి దగ్గర పులిహోర కానీ ఏదైనా చేసుకొని మెట్లంటే ఎక్కి కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకొని ఇంకా అక్కడెక్కడైనా చెట్లు గట్టు ఉంటే అక్కడ కూర్చొని తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు చాలా మారిపోయింది సింహాచలం, బాగా డెవలప్ చేశారు. అంతకుముందు అయితే గ్రీనరీగా చెట్లన్నీ బాగుండేవి అనమాట. ఏ చెట్టు కింద కూర్చొనైనా అలాగా పిక్నిక్ లాగా దర్శనం అయ్యేది. అండ్ కార్తీక మాసంలోన ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది దేవుడి గుడికి అని చెప్పేసి అని అంటారు కదా, అప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట. సింహాచలం వచ్చేవాళ్ళం. వచ్చి అలాగా మీదనే కొండ మీదే పిక్నిక్లా చేసుకొని మళ్ళీ మధ్యాహ్నంకి దిగేవాళ్ళం
అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మా పాప అయితే అడుగుతుంది, అన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంది మాకు. తను కూడాను ఒకసారి 2 ఇయర్స్, తనకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా మెట్లెక్కి వచ్చేసిందనమాట. మీరు నమ్మరు కానీ నిజమేనండి. పాలు బాటిల్ పట్టుకుంది ఒక చేత్తోని. మేము బొట్లు పెట్టుకొని వచ్చాము, మొక్కుకున్నాము. అప్పుడేంచి తను పాలు బాటిల్ పట్టుకొని తాగుతుంటూ కూర్చొని అలాగ తాగుతూ అలాగే ఎక్కేసిందనమాట. అసలు మేము ఎత్తుకోలేదు కూడాను. అక్కడక్కడ కొంతసేపు ఎక్కువసేపే ఆగాము. ఇంకా నేనైతే తర్వాత దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ తీసుకొని మొత్తం షూట్ చేశాను అనమాట. దర్శనం అయిపోయి ప్రసాదాలు గట్రా తీసుకున్న తర్వాత అప్పుడు మొబైల్ తీసుకున్నాను. కార్లో ఉంచేసాం కదా, మొబైల్ తీసుకొని అప్పుడు మొత్తం వీడియో అయితే తీసాను అనమాట. కానీ బాగా చేశారు. ముందు రోజు మేము సాటర్డే మామూలుగా వెళ్ళాము, కానీ అక్కడ చూస్తే అంతా సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. చాలా బాగా అయింది. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు తింటున్నాం మేము. వెనకతల కూర్చుంది కదా డాగ్, నేను చూసుకోలేదు అసలు, అది కూర్చున్నట్టే తెలియలేదు. తర్వాత మా ఆయన చెప్పారనమాట, కుక్క కూర్చుంది నీ వెనకతలు అంటే. అప్పుడు దానికేంచి కొంచెం పులిహోర అనేది వేసాను, తిన్నది చక్కగా. ఎక్కడికి వెళ్ళినా మనకి దొరుకుతారు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. ఇంకా ఇక్కడ మా పాప అయితే వేస్తానన్నది, ఏమో కరుస్తుందేమో అని చెప్పి భయంతో నేనైతే ఇక్కడ వేస్తున్నాను పులిహోర. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత తినేసాక నక్షత్రవనంకి వచ్చామండి. ఇది చాలామందికి తెలియదు కదా, ఏ నక్షత్రంకి ఏ చెట్టు పూజిస్తే మంచిదని చెప్పేసి తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము చూసాం. అప్పుడు తర్వాత ఈసారి అంటే ఇలా వీడియో తీసి పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఏ నక్షత్రంకి ఏ చెట్టుకి పూజ చేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ దేవుడు ఆదిదేవత ఎవరు అని చెప్పేసి అన్నీ దీని మీద స్పష్టంగా అన్నీ రాశారు. నేను ఎన్ని బోర్డులు ఉన్నాయి అన్నిటికీ తీసాను, ఏది మిస్ కాకుండా అన్నీ తీసాను. ఏదైనా మిస్ అయితే అవ్వచ్చేమో నక్షత్రం, కానీ ఏమున్నాయి అన్నీ తీసాను అనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని చెట్లు లేవన్నమాట. ఒక్కొక్క నక్షత్రంకి చెట్లు లేవు, చాలా మట్టుగా అన్నీ ఉన్నాయి, కొన్నిటికి లేవన్నమాట. ఇంకా దాని చుట్టూ మేము ప్రదక్షిణలు చేసామన్నమాట. మా నక్షత్రం ఏంటో దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నాము. నేనైతే అన్నీ ఉంటాయండి నక్షత్రాలు, తీసాను వీడియో చూడండి. ఇక్కడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ గోశాల ఉంది సింహాచలంలోనే, గోశాల దగ్గరికి వచ్చాము. ఎప్పుడు నేను రాలేదన్నమాట, సింహాచలం వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడికి రాలేదు గోశాల దగ్గరికి. ఇది ఫస్ట్ టైమే ఇది రావడం. ఇలాగా నేను టైం ఉంది, మాదైతే తొందరగా అయిపోయింది దర్శనం. ఫ్రీ అంటే డబ్బులు గట్ట కాదండి, ఉచిత ఫ్రీ దర్శనంకే వెళ్ళాం. కానీ మార్నింగ్ అయితే కొంచెం రష్ ఎక్కువ మంది ఉంటారు. సాటర్డే ఈవినింగ్ అంటే కొంచెం తక్కువ మంది ఉంటారనమాట, ఎక్కువ మంది జనాలు ఉండరు. బాగా మంచిగా దర్శనం అవుతుంది సింహాచలంలో.
ఇంకా అందుకని చెప్పేసి టైం ఉంది కదా అని చెప్పేసి మేము ఇక్కడ గోశాలకు కూడా వచ్చామన్నమాట. దండం పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక ఆయన ఇచ్చి వేస్తారా ఇటుక ఏమైనా అని చెప్పేసి అన్నారు. ఇంకా వేస్తామంటే డబ్బులేనండి, డబ్బులకేనమాట. డబ్బులే అడిగాను, అడిగితే డబ్బులకేనండి అన్నారు. అంటే ఎంతో కొంత ఇస్తే అలాగ ఇస్తారనమాట. మనకి ఒక గిన్నె, పెద్ద గిన్నెలో దానికి పెట్టే ఆహారం ఇస్తారు. అది మనము వేస్తే మంచిది, చాలా మంచిది. నేనైతే అన్నిటికీ వేసాము. నేను వేసిన తర్వాత మా ఆయన ఇక్కడ ఆవులకి వేసావు కానీ పెయ్యలకి వేయవా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తీసుకువెళ్ళి పెయ్యలకి పెట్టారనమాట. నేనైతే పెయ్యలు తినవు అని చెప్పేసి అనుకున్నాను, వాటికి వేరే ఫీడింగ్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ అవి కూడా మంచిగా తిన్నాయి. ఆవులకి ఎక్కువ పెట్టేశాను, వీటికైతే వేయలేదు. మా ఆయన తెచ్చి వేశారు, తినేసాయి. ఇదంతా అయిపోయిన తర్వాత మేము కిందకి వెళ్ళి గాలిగోపురం దగ్గరికి వెళ్ళాము. కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. అక్కడైతే బాగా అనిపించింది మంచిగా ప్లేస్ అంతాను. మేము వైజాగ్లోనే ఉంటాం కదా, మా అమ్మలు వైజాగ్లో ఉంటారు కదా. అప్పుడులోనే మేము సింహాచలం వచ్చినప్పుడు గాలిగోపురం నుంచి దారి ఉండేది అనమాట. ఇప్పుడు మొత్తం మార్చేశారు. ఇప్పుడు అటు నుంచి ఎవరికి వెళ్ళనివ్వట్లేదు, రానివ్వట్లేదు. ఇక్కడ ముగ్గుల పోటీలు పెడుతున్నారనమాట. ఆ రోజు సంక్రాంతి సంబరాలు అని చెప్పాను కదా, ముందు రోజు ముగ్గుల పోటీలు అయితే పెట్టారు సింహాచలం కొండపైనే. మంచిగా వేస్తున్నారు అన్నీను. సంక్రాంతి ముగ్గులు, రథం ముగ్గు అన్నీ వేస్తున్నారనమాట. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేసు. మొత్తం వాటర్ అంతా వేసి శుభ్రంగా ముగ్గులు అయితే పోటీ పెట్టారనమాట. ముగ్గుల పోటీ వచ్చిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేస్తున్నారు. కలర్స్ కూడా కొనుక్కొని ఎవరైనా వస్తారు కదా దర్శనంకి, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే కలర్స్ కూడా అమ్ముతున్నారు. కలర్స్ కొనుక్కొని వేశారనమాట ముగ్గులు. నేను మొత్తం అంటే కొంచెం టైం, ఇంకా ఎక్కువ టైం ఉంటే ఎవరి ముగ్గు బాగుందో ఏంటో పెడదాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట. చీకటి అయిపోయింది అప్పటికి. ఇక్కడైతే ఈవిడ వేస్తున్నారు కదా ముగ్గు, చాలా బాగా వేసారండి. ఆవిడకైతే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి అనుకోవాలి. నాకు ఇస్తే ఎవరికి ఇస్తారు ఫస్ట్ ప్రైజ్ అంటే ఈవిడికే ఇస్తానని చెప్పేసి నేను ఇచ్చేస్తాను. అంత బాగా వేసిందనమాట. అమ్మవారు చేతిలో చిలక ఉండి చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇంకా అప్పటికి వేస్తున్నారనమాట. తర్వాత మీకు చూపిస్తాను కంప్లీట్, ఇంకా కొంచెం కంప్లీట్ అవుతుంది అనగానే అప్పుడు మళ్ళీ తీసాను. ఇక్కడ మొత్తం చూడండి డెకరేషను. ఇక్కడ బయటనే కాదు, లోపల గుడి లోపల కూడా చాలా బాగుంది. వీడియో అలౌ లేదు కానీ చాలా బాగా చేశారు లోపల స్వామివారి దగ్గర. ఆ ఫ్రూట్స్తోని గట్రా డెకరేషన్ చాలా బాగుందన్నమాట. బయట అయితే ఇలా చేస్తున్నారు. ఇక్కడైతే భోగి మార్నింగ్ కదా, అన్నీ రెడీగా చేసుకొని ఉంచుకుంటున్నారు. ఆవులు తీసుకొచ్చారు, ఎద్దులు తీసుకొచ్చి కట్టారు. తర్వాత పాకల్లాగా వేశారనమాట. ఆ పాకలు అంటే నేను అడిగాను ఏంటి ఇదంతా హడావడేనే అని చెప్పేసి అక్కడ ఒక ఆవిడకి అడిగితే, ఇక్కడ భోగి చేస్తారమ్మా, బాగా చేస్తారు. భోగి పండుగ, భోగి సంక్రాంతి పండుగ భోగి రోజు చేస్తారంట బాగా. ఈ పొయ్యిల మీద అయితే ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి అయితే నైవేద్యం పెడతారంట. తర్వాత ఈ పాకలు ఉన్నాయి కదా, పురిపాక, ఇది వరిగడ్డితో వేస్తారు కదా పురిపాక. లోపల చెరుకు గడ్డలు, కుండలు తయారు చేస్తారు కదా, అదొక ఇది ఉంది మిషన్ లాడిది. మా అమ్మాయి ప్రతి దీని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీయమంటుంది, తనకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ కమ్మలతోని, తాటి కమ్మలతోనే అదొక పాక వేశారు. వరి గడ్డ అంటే దానికి వరి సేన్ అంటారు కదా, ధాన్యం ఉన్నాయి, అదించి ఒక కుప్పలాగా పెట్టారు. మా పాపకైతే టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా, కచ్చా హౌస్, పక్కా హౌస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి చెప్తుంది ఇవన్నీ స్ట్రాంగ్ కాదు, వీక్ అని చెప్పేసి అంటుంది. ఫోటోలు తీయమంటుంది, కొన్ని ఫోటోలు తీశాను. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మేము ముందు రోజు ఉన్నాం కానీ నెక్స్ట్ డే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. ఈవిడ చెప్పింది అనమాట, ఈ పువ్వులు అమ్ముకున్న ఆవిడ చెప్తుంది బాగుంటుందమ్మా ఇక్కడ బాగా చేస్తారని. ఇక్కడ సంపంగి పువ్వులేండి చాలా ఫ్రెష్గా ఉంటాయి, మనకి ఎక్కడ దొరకవు కానీ సింహాచలం కొండపైన మాత్రం సంపంగి పువ్వులు చాలా బాగుంటాయి. ఆ చెట్లు కూడా అమ్ముతారు మొక్కలు, అవి తీసుకెళ్ళి వేయచ్చు. ఇదిగో చూపించాను కదా మీకు ముగ్గు వేస్తున్నారని, ఇలాగ కంప్లీట్ చేస్తున్నారు మెల్లిగా. నేను ఒక వీడియో తీసుకుంటానంటే ఆవిడ మళ్ళీ ఆపేసి వీడియో తీసుకోమన్నారు. ఇంక మాకు లేట్ అయిపోతుంది కదా వెళ్ళిపోవాలని చెప్పేసి అలాగా ప్రసాదాల దగ్గరికి వస్తే కిందికి ఇక్కడ ఎవరో బయట వాళ్ళండి సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు గంగిరెద్దుతోని. ఇక్కడ గంగిరెద్దుగా ఎదురుగుంది కదా, అది పెట్టి సంబరాలు అయితే చేస్తున్నారనమాట, సంక్రాంతి సంబరాలు.
మేమైతే అది అలా తీసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే తీసుకున్నాం. నైట్ టైం అయితే చాలా బాగుందండి కొండ మీద. ఆ లైటింగ్ అని చాలా బాగుందన్నమాట. నాకైతే ఉండిపోవాలనిపించింది, అంత బాగా నచ్చింది. మీదకి వెళ్తే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏమి అసలు ఏటి గుర్తురావు. ఆ కొండ మీదకి వెళ్ళి అలా కూర్చుంటే మనం అన్నీ మర్చిపోవచ్చు, ఏది గుర్తుండదు, అలా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా సామాన్లు, ఇత్తడి సామాన్లు, ఫోటోలు అన్నీ దొరుకుతాయి కొండపైన. అంటే యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి సింహాచలం నుంచి ఇది తెచ్చుకున్నాం అది తెచ్చుకున్నాం అని గుర్తుంటుంది కదా, అలాగనమాట. సింహాచలం వెళ్తే కంపల్సరీగా మేము ఖర్జూరం శనగలు కొనుక్కొని వెళ్తాము. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.